దేవుని వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. జాన్ 3rd chapter 18th verse. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అయితే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వారికి తీర్పు తీర్చబడదు. కానీ ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచకుండా విశ్వాసం ఉంచకుండా వారికి తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు ఆల్రెడీ ముందే తీర్పు తీర్చబడదంటే ముందే సాతాను ఆడ అనుచరు కొరకు దేవుడు ఏటి సిద్ధపాటు చేశాడు? నరకాన్ని సిద్ధపాటు చేశాడు. అందుకే వాళ్ళకి ముందే తీర్పు. ఎవరైతే ఆయన అనుచరులు ఉంటారో సాతాను ఆడు అనుసరిస్తున్న వారికి వాళ్ళ కొరకు ముందే తీర్పు తీర్చబడి ఏంటంటే వారు నరకానికి వెళ్తారు. అందుకే యేసు ప్రభునందు ఎవరైతే విశ్వసించారో వారు నరకానికి వెళ్తారు. కొంతమంది అంటారు, నేను మంచిగా జీవించాను కదా, మంచిగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళలేము, మంచిగా జీవిస్తే పరలోక రాజ్యానికి చేరలేము. ఎందుకంటే అంటే మనము జన్మ పాపం ఉంది, జన్మ పాపం, అలాగే కర్మ పాపం ఉంది. మన మంచితనాన్ని బట్టి మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. జన్మ పాపం ఎందుకు? జన్మ పాపం అంటే ఆదాము అవ్వలు పాపం చేశారు, వారి పిల్లలు కాబట్టి మన మీద కూడా జన్మ పాపం ఉంది. కర్మ పాపం అంటే మనము ఈ భూమి మీద మన చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చెడ్డ క్రియల ద్వారా కర్మ పాపం ఉంది. ఈ రెండింటినీ తీసివేయడానికే యేసు ప్రభు వచ్చాడంటే ఆయన కన్యక గర్భాన్ని జన్మించాడు. ఆయన జన్మలోనే పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పాపం లేనివాడిగా వచ్చాడు. ఏంటంటే మనల్ని జన్మ పాపం నుంచి తీసివేయడాడు. కన్యక గర్భాన్ని జన్మించాడు. మనం ఎలా జన్మించాము? మన పితరుల ఆదాము అవ్వలు వారి తరం మనం పుట్టాము. అందుకే ఆ పాపం, మన జన్మ పాపం మనల్ని ఏలుబడి చేస్తాం. అంతే కదా కర్మ పాపం, మన ఈ భూమి మీద ఉన్న కర్మ పాపం. అందుకే యేసు ప్రభులోని ఆయన ఏం చెప్తాడంటే, నాలోని ఎటువంటి పాపం లేకపోతే ఎటువంటి తప్పు ఉందా మీరు నిరూపించగలరా? ఆయన అలాగే చెప్పగలిగాడు. ఆయనలో ఏ తప్పు కూడా లేదు, ఆయనలో ఏ తప్పు లేకుండా ఈ భూమి మీద జీవించాడు. అందుకే మనలో ఉన్న జన్మ పాపం, కర్మ పాపం తీసివేయడానికి, మన పరలోక రాజ్యాన్ని తీసుకురావడానికి యేసు ప్రభు వచ్చాడు. చాలామంది మామూలు దేవుని అరగిన వారు కూడా, బయట వారు కూడా మంచిగా జీవిస్తారు. సిగరెట్లు అలవాటు ఉండదు, మందు అలవాటు ఉండదు, అబద్ధాలు ఆడరు, బూతు మాట్లాడరు, మంచిగా జీవిస్తారు. మరి వాళ్ళు మంచిగా జీవిస్తే పరలోకం వెళ్ళిపోతారా? పరలోకం వెళ్ళలేరు. ఎందుకంటే అంటే వాళ్ళు ఏటుంది? జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. జన్మ పాపం, కర్మ పాపం అంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళాం. అందుకే యేసు ప్రభు ఆ జన్మ పాపం, కర్మ పాపం తీసివేయడానికి ఆయన భూలోకానికి వచ్చారు. మరి మన చర్చికి డాడీ మమ్మీ వాళ్ళు వచ్చారు, స్టీల్ ప్లాంట్ ఇచ్చి, ఆయన బట్టి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన కూడా 42 సంవత్సరాలు ఆయన కూడా అబద్ధం ఆడకుండా, ఎటువంటి చెడ్డ అలవాటు లేకుండా మంచిగా జీవించారు. ఆయన ఏమనంటే అవన్నీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేము, మంచిగా జీవించడం అవి పరలోక రాజ్యం. కానీ యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఎందుకంటే ఆయన మన పాపాల కొరకు ఏం చేశాడు? కలువరి శిలువలో చనిపోయాడు. మన జన్మ పాపం, కర్మ పాపం, మనం జీవిస్తున్న మన పాపాలన్నింటినీ తీసివేయడానికి ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. అందువస్తే దేవుని వాక్యం ఉంది, మన మంచి పనులు లేకపోతే మంచి క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆయన దృష్టికి ఎలా ఉన్నట్ట? మురుకు గుడ్డలాగా ఉన్నాయంట. మన మంచి పనులన్నీ కూడా ఆయనకి మురుకు గుడ్డలా ఉన్నాయంట. చూడండి, మన బట్టలు మాసిపోయి అనుకోండి, 4-5 రోజులు ఆ వేసుకున్న బట్టలు మనం వేసుకున్నాం అనుకోండి, మనం వాసన తట్టుకోలేము, మన చుట్టుపక్కల వాసన తట్టుకోలేరు. దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ మంచి బట్టలు వేసుకోవాలి. అలాగే మనలోని మన మంచి పనులు, మన మంచివన్నీ కూడా దేవుని దృష్టికి మురుకు గుడ్డలా ఉన్నాయంట. అందుకే మంచిగా జీవించాలి. కానీ మంచిగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోలేము. యేసు ప్రభుని అంగీకరించి ఆయన ఎందుకు విశ్వసిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఎందుకంటే ఆయన నీ పాపాలన్నీ తీసివేసి, నీ జన్మ పాపం, నీ కర్మ పాపాన్ని అన్నింటినీ తీసివేసి నిన్ను ఆయన నిత్యత్వానికి వారసులుగా చేశాడు.
నేను ఒక జరిగిన అంటే చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ అంటే తీశారన్నమాట. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక అతను దేవుని ఎరిగిన వారు, ఇంకో ఫ్రెండ్ దేవుని ఎరగిన వాడు. దేవుడు అంటే తెలియదు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్గా, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకోవడం, ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళడం, స్కూల్కి రావడం, వాళ్ళ ఇల్లు వేరైనా ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసి అలాగా 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. వాళ్ళు యవ్వన కాలానికి వచ్చారు. ఏదో జాబ్ చేసుకుంటూ సడన్గా దేవుని తెలియలేని వ్యక్తి చనిపోయాడు యాక్సిడెంట్ ద్వారా. చనిపోయాక తనకి ఆ కారణం ఏం చేస్తారో చేశారు. ఒకరోజు ఈ దేవుని నమ్ముకున్న ఫ్రెండ్ పడుకుంటే తనకి ఒక కళ వచ్చిందన్నమాట. ఆ కళలో ఎవరు వచ్చారంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ ఒక లెటర్ రాశారంట. ఆ లెటర్లోనే ఏం చేశారంటే ఆ లెటర్ తనకి అందిందంట. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి లెటర్ ఇచ్చాడంట. ఆ లెటర్ చదువుతున్నట్టు. ఆ లెటర్లో ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్ రాసింది, చనిపోయాడు కదా ఫ్రెండ్, అరే మనిద్దరం కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి బాగా మనిద్దరం ఫ్రెండ్షిప్ చేసాం, చిన్నప్పటి నుంచి బాగా మనిద్దరం తిరిగే వాళ్ళవి, మనిద్దరం కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళవి, పెద్ద అయ్యాము, మనిద్దరం కూడా ఫ్రెండ్షిప్ బాగా తరిగింది. కానీ ఇప్పుడు నేను చనిపోయాక నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మరి తీర్పు ముందుకు వెళ్ళిపోయింది. తీర్పు ముందు నించుంటే అక్కడ ఆయన ఏం చేస్తుంటే యేసు ప్రభుని చూస్తున్నా, తండ్రిని చూస్తున్నా. పుస్తకాలు ఓపెన్ చేశారు. చూడగానే ఈ పేరు లేదు. ఎందుకంటే దేవుని అరగని బిడ్డ, యేసు ప్రభు తెలియదు, రక్షణ పొందలేదు. పేర్లు చూస్తే దాంట్లో జీవగ్రంథంలో పేరు లేదు. అప్పుడు ఆ ఫ్రెండ్ రాస్తున్నాడు, అరే నువ్వు నేను కూడా చాలా సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసాం, కానీ నువ్వు ఏ రోజు కూడా యేసు ప్రభు గురించి చెప్పలేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పలేదు. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు చెప్పలేదు. మనిద్దరం కలిపి ఎంతో బాగా తిరిగాం, బాగా క్లోజ్గా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నా, కానీ ఏ రోజు నువ్వు యేసు ప్రభు గురించి చెప్పలేదు. నేను ఇక్కడ నా పుస్తకంలోని పేరు లేదు, నన్ను వేరే వాళ్ళు వచ్చి తీసుకుని లాక్కొని వెళ్ళిపోతున్నారు అని ఏడుస్తూ, ఇగో నేను చూస్తున్నాను చాలామంది అగ్నిగుండంలోని వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు కేకలేస్తున్నారు, నేను కూడా ఆ స్థలానికి వెళ్ళిపోతున్నాను. అరే నువ్వు ఎంత నన్ను మోసం చేసావురా, నాకు ఏ రోజన్నా నువ్వు స్వార్థ చెప్పుంటే నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత సంగతి. నువ్వు ఏ రోజు కూడా స్వార్థ చెప్పలేదు. ఇక నేను చూస్తున్నాను, నన్ను అదిగో ఆ అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోతున్నాను, అదిగో లాక్కి వెళ్ళిపోతున్నారు. అరే ఆ బాధ తట్టుకోలేక చాలామంది దాంట్లో ఉన్నారు. ఇలాగ ఏడుస్తూ అలాగా తన ఆ లెటర్ ముగించాడు. వెంటనే తెలివి వచ్చింది, నిజంగా ఫ్రెండ్ చనిపోయాడు. ఆ లెటర్ రాసినట్టుగా వచ్చింది. తర్వాత తనకి తెలివి వచ్చి, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్కి ఏ రోజు కూడా సువార్త ప్రకటించలేదే, నేను ఎన్నో విషయాలు మాట్లాడి కానీ ఇంకేవేవో విషయాలు మాట్లాడి యేసు ప్రభు గురించి చెప్పలేదే, అయ్యో అంత పొరపాటు అయిపోయిందని వెంటనే లెగిసి తను ఏం చేయడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనతో స్నేహం చేస్తున్నవారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నవారు, మనతోటి ఇంకెవరైతే క్లోజ్గా ఉన్నారో వారికి ఎప్పుడైనా యేసయ్య గురించి చెప్పావా? యేసు ప్రభు సువార్త అందించాలంటే రోజు చెప్పమని కాదు, నీకు నిజమైన దేవుడి గురించి తెలుసు, నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభు గురించి వారికి పరిచయం చేసావా? యేసు ప్రభు నిజమైన దేవుడు నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు, తిరిగి లేచినప్పుడే చెప్పావు. ఒకవేళ చెప్పకపోతే నీ ఫ్రెండ్స్ పరిస్థితి కూడా అదే. ఒకరోజు తన నరకానికి వెళ్ళిపోతాడు, అక్కడ బాధపడ్డా, అయ్యో నా ఫ్రెండ్ మేరీ ఎప్పుడు సువార్త ప్రకటించలేదే, అలా రూత్ నాతోటి ఎప్పుడూ ఫ్రెండ్షిప్ చేసి ఎప్పుడూ యేసయ్య గురించి చెప్పాక వినపడం వాళ్ళ సంగతి. సువార్త చెప్పే బాధ్యత ఎవరిది? నీది. దేవుడు కూడా ఈ భూమి మీద మనకు ఒకే ఒక ఆజ్ఞ చేయంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త పెడతారు. ఈరోజు నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావా? యేసయ్య గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావా? దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనం. యెషయా 66, ఐజియా 66 chapter 24th verse. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారు కళేబరములను తేరి చూచెదరు, వారి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోవదు, అవి సమస్త శరీరులకు ఏమిగా నుండును. మరొకసారి చదువుదాం 24వ వచనం.
వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారే కళేబరములను తేరు చూచెదరు. వాటి పురుగు చావదు, వారి అగ్ని ఆరిపోదు, అది సమస్త శరీరులకు ఏమిగా నుండెను. పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. అది ఏ స్థలము? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం అనే స్థలం. ఈ శరీరం కాలిపోయింది అనుకోండి, చనిపోతాం. ఇది దేవుడు మట్టితో చేశాడు. మట్టిలో కాల్ చేస్తారు, కప్పెట్టేస్తారు, తుఫాను వస్తే కొట్టుకెళ్ళిపోతారు, భూకంపం వస్తే భూమి మింగేస్తుంది, ఏదోలాగా ఈ శరీరం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆత్మకి చావు లేదు. దేవుడు ఏం చేశాడు? ఈ ఆత్మకి చావు. లోపల దీన్ని లోపల ఆత్మ ఉంది, జీవి ఉంది లోపల. నిన్న ఒక ఆవిడకి సుమారు చెప్తే చిలక అంటుంది. చిలక లోపల చిలకి ఇంక చావు లేదు. చిలకి చావు లేదట. లోపల జీవికి చావు లేదు. మనిషి బయటికి బాగానే కనిపిస్తాం, కానీ లోపల ఇంకో మనిషి లోపల ఉన్నాడు. ఇలాగే నేను ఎలా కనిపిస్తున్నా, లోపల ఇంకో మనిషి ఉన్నాడు. ఈ జీవికి చావు లేదు. అక్కడికి వెళ్ళిపోతే ఏంటుంటుందంట? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడైతే కాలిపోతే చచ్చిపోతాం, కానీ మా ఆత్మకి నిత్యము జీవించే స్థలానికి, ఆ నరకానికి వెళ్ళాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైన స్థలానికి నువ్వు నేను వెళ్ళకూడదు. అందువచ్చి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఉన్న స్థలానికి తీసుకువెళ్ళాడు, ఆ నిత్యత్వం తీసుకువెళ్ళాడు. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ జబ్బులు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. నిత్యము సంతోషించే స్థలాల్లో ఉంటాం. కానీ ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, యేసు ప్రభుని సొంత రకంగా తెలుసుకోకుండా వారు చనిపోతారో, వారు ఎక్కడికి వెళ్తారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అనేది అక్కడ ఉంది కదా, పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. పురుగు చావదు. అక్కడ మన ఆత్మ చనిపోయేది లేదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము జీవించాలి. ఆ జీవించే స్థలానికి నీవు అక్కడ నరకంలోనే అక్కడ వేదన పడాలి, అక్కడ ఎన్నో మరి ఇది పొందాలి. అందుచేత దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, Matthew 8 chapter. త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. చాలా ఇక్కడ మనం చూస్తుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఉంది కదా, ఏమనుంది? రాజు సంబంధులు వెలుపలి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటయు ఉండనని. చూడండి, నరకంలో ఎలా ఉంటుందంట? ఏడుపు ఉంటుందంట. ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుచు. పండ్లు ఎప్పుడు కొరుస్తారు? బాగా కోపం వస్తే. కోపం వచ్చిన అని అంటారు కదా, కోపం అంటే అక్కడ కోపం, అక్కడ బాధ, ఆ శ్రమ తట్టుకోలేక ఏం చేస్తారంట? వాళ్ళు ఏడుపు ఆగదు. మన ఇక్కడైతే ఏడుస్తాం, 1-2 గంటలు ఆపేస్తాం. అక్కడ ఏడుపు ఉంటుంది. అంతేకాదు పండ్లు కొరుకుతారంట. ఇంకెలాగా పండ్లు కొరుకుతూనే ఉంటాం, ఆ బాధ తట్టుకోలేక. ఈరోజు యేసు ప్రభు ఆ నరకం నుంచి నేను తప్పించినాడు, దాని నుంచి విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము కాలుతూ ఉండాలి. పని శరీరమా కాలిపోతే కప్పెట్టనాడికి ఈ ఆత్మకి ఇంకా చావు లేదు. ఈ ఆత్మ నిత్యము అక్కడ కాలుతూ ఉండాలి, అగ్నిలో కాలుతూ ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుతూ ఏడుపు అక్కడ నిత్యము ఉంటుంది. ఆ స్థలం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనకి భూమి మీద ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఎంత బాధపడిపోతాం, అబ్బా ఎంత నరకం అనిపిస్తున్నానండి అంటాం కదా. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాండి అంటాం, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం, నరకం అనిపిస్తున్నాం అంటాం. చూడండి, ఇక్కడే మన చిన్న బాధను పొందకపోతే అక్కడికి వెళ్ళాక ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది.
ఆ పరిస్థితి నుంచి యేసు ప్రభు నిన్ను నన్ను విడిపించడానికి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఈ మన జీవితంలోనే ఆయన మనకి రక్షణ అనుభవించాడు. రక్షణ ద్వారా మనకి నిత్యత్వం, పరలోకంలోని నిత్యం ఆయనతో పాటు ఉంటాం. ఒకసారి ఒక చిన్న సంఘటన, అది మామూలుగా ఒక జోకులాడి లేకపోతే ఒక ఏనుగు ఉందంట. ఈ ఏనుగు ఏం చేస్తుందంటే పరలోకం వెళ్తుందన్నమాట. ఎగిరిపోతుంది ఏనుగు, పరలోకానికి వెళ్ళిపోతుంది. ఏనుగు ఎగిరిపోతుంది, దాని కాలు పట్టుకున్న అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు అన్నమాట. అందుకే ఒక్కొక్కరు వచ్చి కాలు పట్టుకుంటున్నారు, ఆ ఏనుగు ఎగురుతుంటే ఆ కాలు పట్టుకున్న మళ్ళీ కింద ఇంకో కాలు పట్టుకుంటున్నారు వేరే వాళ్ళు. అలాగా ఒక యవనస్తురాలు పెళ్ళైపోయిన ఆవిడ కాలు పట్టుకుంది పరలోకి వెళ్దామని. కాలు పట్టుకుంటే అలాగే ఏనుగు పైకి వెళ్తుంది, మళ్ళీ ఇంకోళ్ళు కాలు పట్టుకుంటున్నారు. అలా పైకి వెళ్తుంటే ఆ ఏనుగు పైకి వెళ్తుంది, పరలోకి వెళ్తుంది. వీళ్ళందరూ కాలు పట్టుకున్న యవనస్తురాలు కూడా పట్టుకుంది, పైకి వెళ్ళింది. అలా వెళ్తుంటే అందరూ ఎక్కుతుంటే అలా పైకి ఎక్కుతున్నాడు. అలా పైకి వెళ్తూ కిందకు ఒకసారి చూసిందాను. కింద చూడగానే కిందన అత్తగారు కూడా కాలు పట్టుకుని ఉన్నారంటే ఎవరిదో కిందన. అమ్మమ్మమ్మమ్మ, మా అత్తగారు కూడా పరలోకానికి వెళ్ళిపోయి రెడీ అయిపోయింది. ఇలా కాదు, నేను వెళ్ళకపోయినా పర్లేదు కానీ మా అత్తగారు మాత్రం వెళ్ళదు కానీ వెంటనే చేయవలసిందండి. మా అత్తగారు మాత్రం వెళ్ళకూడదు, నేను వెళ్ళకపోయినా పర్లేదు కానీ మా అత్తగారు మాత్రం పరలోకం వెళ్ళడానికి వీల్లేదని ఆ ఏనుగు చెయ్యి వదిలేసింది. చూడండి, ఈరోజు ఒక అత్త కోడలకు పడకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఎక్కడికి వెళ్ళగలవు? నీ అత్తని నువ్వు ఒక తల్లిగా నువ్వు చూసుకోవాలి. తల్లిగా చూసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళ. ఈ భూమి మీదే మన సమాధానం లేకపోతే పరలోక రాజ్యానికి మనం ఎక్కడ వెళ్ళగలం? చూడండి, ఆవిడకి ఉద్దేశం ఏంటంటే నేను వెళ్ళకపోయినా పర్లేదు పరలోకం, మా అత్తగారు మాత్రం వెళ్ళకూడదు. నేను పరలోకి వెళ్దాని వచ్చాను, మా అత్తగారు కూడా నాతో పాటు బయలుదేరిపోయింది. అందుకోసం అత్తగారిని చూసినంటే చేయవలసింది. మొత్తం అందరూ కూడా పడిపోయారు. ఈరోజు మనము ఇతరులతో సంబంధం లేకుండా, సమాధానం లేకుండా మన నిత్యరాజ్యానికి వెళ్ళలేము. మన కుటుంబంలో మన సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు అత్త కోళ్ళకి పడలేని దినాల్లో ఉన్నాం, కానీ దేవుని బిడ్డలుగా మనం చూస్తుంటే నయోమి, రూత్ వారు మంచి ఎగ్జాంపుల్స్ బైబిల్లో. నయోమి, రూత్ ఏమంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాను. మన ఇద్దరిని వేరు చేసేదంటే మరణం ఒకటే మనల్ని వేరు చేయగలదు. నువ్వన్నా ముందు చచ్చిపోవాలి, నేనన్నా ముందు చచ్చిపోవాలి. మరణం తప్ప మన ఇద్దరిని ఏం చేయలేదు. నువ్వు గింజనం తాగితే నేను గింజనం తాగుతాను, నువ్వు గుడిసెలో పడుకుంటే నేను గుడిసెలో పడుకుంటాను. ఈరోజు భోజనం లేకపోతే ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉంటాను. చూడండి, రూతు నయోమి ఏం చేస్తారంటే ఇద్దరు కూడా ఒక అత్త కోడలా లేరు, ఒక తల్లి కూతురులా ఉన్నారు. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్. దేవుడు రూతుని ఎలా ఆశ్రయించాడంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. దేవుడిని ఒప్పుకుంది, తను ఒక ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని స్తోత్రాలే. ఒక అన్యురాలు, మోయాబీరాలు, దేవుడంటే ఎరగని స్త్రీ యేసు ప్రభుని ఒప్పుకుంది, దేవుడిని ఒప్పుకోగానే తను దీవించబడ్డారు. బోయస్ సంతానం నుంచి దావీదు వచ్చాడు. రూతు బోయస్ సంతానం నుంచి దావీదు వంశం వచ్చింది. యేసు ప్రభు కూడా అదే వంశం వల్ల వచ్చాడు. రూతు ఎలా దీవించబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదు. నువ్వు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందువచ్చే మనం చూస్తుంటే దేవుని వాక్యంలోనే ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 6:9-10 ఫస్ట్ కొరింథియన్స్ 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసు కానేరరు. వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యంలోకి వెళ్ళారంట. దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు. ఇక్కడ మనం ఒకసారి చదువుదాం. 1 కొరింథీ 6:9-10 అన్యాయస్తులు
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు కారనేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోధులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్నవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. చూడండి, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. అంతేకాకుండా ఇంకా ఏంటి, దొంగలు దేవుని రాజ్యానికి వెళ్ళారు, లోపులు, త్రాగుబోతులు, ఇంకా రకరకాల వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. లోపులు అంటే పిస్నారోలు, డబ్బులు తీరు, దేవుని కూడా ఇవ్వరు. ఇలాంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యానికి వెళ్ళారు. అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుంటే ఏ అప్పులు ఉండవు. కానీ మరి తినేటప్పుడు కూడా దానికి కూడా లెక్క చూసుకుంది అంటే బాగా జబ్బు చేసి ఏ హాస్పిటల్కో ఒక 5 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. తిన్నప్పుడు బాగా ఖర్చు పెట్టుకొని తినండి. అంటే ఎక్కువ తినేమని కాదు, అవసరమైనవి, ప్రోటీన్స్ ఉన్నవి, మంచి ఆహారం తినాలి. ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు పెట్టాలి. ఎక్కడైతే వేస్ట్ ఖర్చులు అవుతారో అక్కడ ఆఫ్ చేయాలి. కొన్ని మందికి దేనికి తీరు. నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళు పప్పుచారు చేసుకుని ఉదయం సాయంత్రం కూడా చిన్న అప్పడాలు వేసుకుని తినేస్తారు, లేదా చిన్న పచ్చడి వేసుకుని తినేస్తారు. దానివల్ల ప్రోటీన్స్ ఏమి ఉండవు, మంచి ఆరోగ్యం ఉండదు, బలంగా ఉండరు. అలాగే కొన్ని మంది ఎక్కువ తినేస్తారు. ఎక్కువ తింటే ప్రాబ్లం, ఎక్కువ తింటే లావు పడిపోయి రకరకాలైన జబ్బులు వస్తాయి. ఏదైతే అవసరమో దానికి కావాల్సినంత తినాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, వీరందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు. ఈరోజు ఒకవేళ మనం దేంట్లో ఉన్నామా, వాళ్ళు లేకపోతే సంతోషం, లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి, దేవా మమ్మల్ని క్షమించు, నన్ను సరిచేయి, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని సరిచేయి అని చెప్పి దేవుడిని అడిగితే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు, ఆయన నిత్యత్వం ఇచ్చే దేవుడు. నరకం ఎలా ఉంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, పండ్లు కొరుగుచు, ఏడుపు అక్కడ ఉంటుందంట. ఆ స్థలం నుంచి తప్పించడానికే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన కుమారుడు ఈ లోకానికి పంపించాడు. మనం చూస్తుంటే దేవుని వాక్యంలోనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. రెవల్యూషన్. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. తీసారు అందరూ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. వారు నరకానికి వెళ్ళిపోతారు, అగ్ని గుండంలోకి వెళ్ళిపోతారు. రెండవదిగా మనం చూసినప్పుడు అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. అసహ్యులు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. నరాంతకులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. వ్యభిచారులు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. మాంత్రికులు, మంత్రాలు ఇవి చేసేవారు, వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. విగ్రహారాధకులు వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. అబద్ధికులు వారు కూడా ఏం చేయాలంట? దేవుని రాజ్యంలో వారు అగ్నిలోకి వెళ్ళిపోతారు, వారు నరకంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక మనం చూసే కదా, దాంట్లో కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేదు. దొంగతనం చేస్తున్నవారు, వ్యభిచారం చేస్తున్నవారు, ఇంకా రకరకాలు చేసేవారు, వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ నరకం నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు, మొదటిగా మనం చూసినప్పుడు పిరికివారు ఎక్కడికి వెళ్ళారంట? దేవుని రాజ్యానికి వెళ్ళారంట. పిరికివారు అంటే వారు దేవుణ్ణి ఒప్పుకోరు, వారు భయపడతారు. చాలామంది మరి డ్యూటీలకు వెళ్తుంటారు, స్కూల్స్కి వెళ్తుంటారు, అక్కడ యేసు ప్రభు బిడ్డ అని వారు చెప్పరు, వారు భయపడతారు. పిరికితనం. నేను యేసు ప్రభుని, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి చాలామంది భయపడతారు. నేను చాలాసార్లు సువార్తకి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే, వారు దేవుని దగ్గరికి రాలేరు. అలా ఏంటారంటే, మా కులంలో ఒప్పుకోరండి, మా కులం మాది పెద్ద కులం అండి. కులం ఏంటంటే దేవుడు పెట్టింది కాదు, మనుషులు పెట్టుకున్నది కులం అనేది.
మనం పెట్టుకున్నది. దేవుడికి కులం లేదు. దేవుడికి రెండే రెండు, ఒకటంటే పురుషులు స్త్రీలు, రెండే రెండు. ఆయన తేడా. ఆదాముని తయారు చేస్తాడు, ఆదాము తయారు చేస్తాడు, అవ్వను తయారు చేస్తాడు. మనకైతే ఎన్నో రకరకాలైన కులాలు మన ఇండియా దేశంలో. వారు పెద్ద కులం, వీరు చిన్న కులం. చాలామంది అంటే ఈ చిన్న కులాలు దేవుడు అండి. ఆయన అందరికీ దేవుడు అయిన ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాళ్ళందరూ దేవుడిని నమ్ముకుంటున్నారు ఈ రోజులు. ఈ కులం ఆ కులం లేదు, మన ఇండియా దేశంలో కులం ఉంది. అదే ఒక భక్తుడు ఏం చెప్పారంటే, కులం అనే దాంట్లో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళారంట. కులం అనే వ్యవస్థలు ఉంటాయి. క్రైస్తవుడిగా నువ్వు దేవుడిని నమ్ముకున్నాక ఇంక నీకు కులం ఉండకూడదు. మనం అందరూ దేవుని బిడ్డలు. ఆ కులం ఈ కులం అని ఉండకూడదు. మనం అందరూ కూడా దేవుని బిడ్డలం. నా కోసిన రక్తం ఎరగంట, నీ కోసిన రక్తం ఎరగాలంట. మనుషులు పెట్టుకునేవన్నీ ఈ రోజుల్లోనే. మా కులం వాళ్ళండి, మరి మేము దేవుని దగ్గర రావాలంటే మా పాప లేపేకి వస్తామండి అంటే వారు భయపడుతున్నారు. లేకపోతే మాకు సంబంధాలు రావు, దేవుని దగ్గరికి వస్తే లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు. దేవుని దగ్గరికి వస్తే ఎంతోమంది పెళ్ళిళ్ళు అయ్యాయి, దేవుని స్తోత్రాలే. అదే కులాల నుంచి వచ్చిన వారు ఉన్నారు చాలామంది. ఆ కులం నుంచే దొరికిన వారు ఉన్నారు. అంటే కొంతమంది కుల ఉంటాయి కాబట్టి అలాగా. దేవుడు నీకు ఇంకా ఒకవేళ మెచ్యూరిటీకి వస్తే నువ్వు ఏ కులం అన్నా పెళ్లి చేసుకోవచ్చు, నీకు మెచ్యూరిటీ ఉంటే. లేకపోతే అదే కులం చేసుకోవడం మంచిది నా ఉద్దేశం ప్రకారం. కానీ ఇక్కడ ఏంటంటే మరి పిరికివారు, వారు దేవుని దగ్గరికి రాలేరు. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నువ్వు పిరికితనంగా ఉంటే, నువ్వు పిరికిగా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అంతేకాకుండా రెండోదిగా మనం చూస్తుంటే అవిశ్వాసం. రెండోది ఏంటి? అవిశ్వాసం. అంటే దేవుని యందు నమ్మిక లేనివారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44, 45 వచనాలు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. 45 కూడా. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చాలు చాలు. నేను సత్యమే చెప్తున్నాను కానీ మీరు నన్ను నమ్మరు. యేసు ప్రభుని నమ్మలేదు అంటే వీరు అవిశ్వాసులు. వీరు దేవుని నమ్మలేకపోవడం వల్ల, లోకంలో ఉన్నవారు నమ్మలేదు, వారు అవిశ్వాసం. వారు దేవుని నమ్మలేదు. ఈ ఆది నుంచి అపవాది ఏంటంటే వాడు అబద్ధికుడు. వాడు అబద్ధానికి జనకుడు, ఫాదర్ ఆఫ్ లై. వాడు తండ్రి అంట అబద్ధానికి. ఈరోజు మనం చూసినప్పుడు ఆయన నమ్మకపోవడం, అవిశ్వాసం. ఈరోజు లోకంలో ఎంతోమంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసు కానీ నమ్మట్లేదు. నమ్మకపోవడం అవిశ్వాసం. అంతేకాదు క్రైస్తవులుగా మారి నామకాత స్థితిలోకి వెళ్ళిపోయాక అవిశ్వాసులే. యేసు ప్రభుని తెలుసుకొని విశ్వాసంలో ఉండి విశ్వాసం నుంచి నువ్వు జారిపోయావనుకో, నువ్వు అవిశ్వాసగా మారిపోతావు. నీలో దేవుని ఆత్మ ఉండదు, ప్రార్థన ఆత్మ ఉండదు, దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు. ఈ లోకానుసారమైన వాటి మీద నీ మీద దృష్టి ఉంటుంది. అంటే లోకం వద్దని కాదు, లోకంలో తిన్నాడు, కష్టపడాలి, సంపాదించాలి, పని చేసుకోవాలి, భార్య అని పిల్లలు పోషించుకోవాలి, ఇవన్నీ చేయాలి. అంతేగాని లోకం కొరకే మనం జీవించేలా ఉండకూడదు. దేవుని మనం కలిగి ఉండాలి. అవిశ్వాసం, పిరికివారు దేవుని రాజ్యానికి వెళ్ళారు, అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్ళారు. మూడవదిగా అసహ్యులు. చాలాసార్లు అరే నీ ముఖం చూపించొద్దు, నాకు అసహ్యంగా వెళ్తుందంట. అంటే వాడు చేయలేని ఏదో చేశాడు, ఏదో చెడ్డ కార్యం చేశాడు. అసహ్యులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళారు. మరి రే నీ ముఖం నన్ను చూపించొద్దు, నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, నీ ముఖం చూపించొద్దు అంటాం కదా. అంటే వాడు చేయలేని కార్యం ఏదో చేశాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టం లేని ఏదైతే చెడు కార్యాలు చేస్తామో ఆ చెడు కార్యాలు బట్టి మనం ఎక్కడికి వెళ్తామో? నరకానికి, నిత్య నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుచు, అంతేకాదు ఏడుపు అక్కడ ఉంటుంది. అంత భయంకరమైన పరిస్థితి. మన లాజరు ధనవంతుడి గురించి తెలుసు కదా. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రాహాము రొమ్మును ఆనుకొని వెళ్ళిపోయాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో అగ్నిలో కాలిపోతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఏమంటే అబ్రామా నీ పక్కన లాజరు ఉన్నాడు కదా, ఆ లాజర్ని ఒకసారి నా దగ్గర పంపించు. చిన్న వేలు ముంచి ఆ చిటికి నీళ్ళతోటి ఇలాగ నా నాలుక మీద చిన్న చొక్కేయమని. నేను ఆరిపోతాను, నేను ఏడు పాడుకోలేకపోతే నా కళ్ళు ఇది చేసేస్తున్నాను. అప్పుడు అబ్రాహం ఏంటంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, మధ్యలో పెద్ద అగాధం ఉంది, దాంట్లో పడిపోతాను. అప్పుడు అక్కడ ధనవంతుడికి గుర్తు వస్తుంది ఏంటంటే నాకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు. వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా ఊరి మీద తిరిగేవాళ్ళు, అమ్మాయిలతోటి జలసాగా అటు ఇష్టాసారంగా జీవించిన వాళ్ళు కూడా చచ్చిపోతే ఎక్కడికి వస్తారో నేనున్న స్థలానికి వస్తాను. అబ్రాహం ఇక్కడి నుంచి ఎవరైనా పంపించి మా 5 అన్నదమ్ములకి మా 5 అన్నదమ్ములు సువార్త అందించు, సువార్త చెప్పాలి, ఇక్కడ రాకుండా ఆయన పరదేశకు వస్తారు, వాళ్ళు సువార్త అందించు. అప్పుడు అబ్రాహం ఏంటంటే అక్కడ మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాస్ గారులు ఉన్నారు, అక్కడ లోగో చర్చ్ లాంటి ఉన్నాయి, ప్రేమ బ్లెస్సింగ్ చర్చ్ ఉంది, బెతస్త చర్చ్ ఉంది, బెతస్త మినిస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా రకరకాల చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలోని పాస్ గారులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాట వింటే ఎక్కడికి వస్తారు? పరలోక రాజ్యం. లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా ఎక్కడ నీలాగే ఇక్కడికి వచ్చే. చూడండి, తనకి ఎక్కడ ఆలోచన వచ్చిందంటే ఆ పాతాళంలోనే వాళ్ళ అన్నదమ్ములు గుర్తుకొచ్చారు. ఇక నీకు నాకు నువ్వు నేను రక్షింపడ్డా, మన పరలోకి వెళ్ళిపోయాక వాళ్ళు గుర్తు రావడం కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన తండ్రి రక్షింపడపోతే తండ్రి కొరకు ప్రార్థన చేయి, తల్లి కొరకు ప్రార్థన చేయి, నీ భర్త మారకపోతే భర్త కొరకు ప్రార్థన చేయి, నీ భార్య మారకపోతే భార్య కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లలు మారకపోతే పిల్లల కొరకు ప్రార్థన చేయి. వారు రక్షణలో కొనసాగుతున్నా లేచుడు. ఎప్పుడో బాప్తిని తీసుకున్నారు, బాప్తిని తీసుకుంటే పరలోకి వెళ్ళిపోరు. బాప్తిసాన్ని కంటిన్యూ చేసి చనిపోయే వరకు దేవుళ్ళు ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్ళగాలి. బాప్తిస్ అంటే ఏదో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని పరలోకానికి వెళ్ళిపోయేది కాదు. రక్షణ బాప్తిసం ప్రాముఖ్యమే, కానీ దాంట్లో నువ్వు కొనసాగావా. చాలామంది ఎప్పుడో 20 సంవత్సరాల కిందనే బాప్తిని తీసుకున్నాను, 20 సంవత్సరాలు బాప్తిసం ఆత్మీయంగా లేవేమో, అవిశ్వాసంగా అయిపోయావేమో, ప్రార్థన మానేసావు, చర్చ మానేసావు, దేవుళ్ళు లేకుండా ఉంటున్నామో, దాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళావు. నువ్వు అవిశ్వాసంగా ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు, ఆ మండుచున్న అగ్నిలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ తర్వాత పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు. చూడండి, నరహంతకులు మనం చూసినప్పుడు దేవుడు భూమి మీద అన్ని సృష్టి చేసి ఆదామములు చేసి మీరు ఇవన్నిటిని లోపరుచుకోండి, ఆకాశ పక్షుల్ని, చేపల్ని, భూమి మీద ప్రాకు జంతువులు, ఇవన్నిటిని మీరు లోపరుచుకోండి, వాటన్నిటిని మీరు రూల్ చేయండి అని దేవుడు చెప్పాడు. అందుకోసం మనం వీటిలన్నింటినీ కూడా మనం అనిపిస్తున్నాం. చేపలు కోసుకొని తినేస్తున్నాం, చికెన్ కోసుకొని తినేస్తున్నాం, కోళ్ళని మేకలు కోసుకొని తినేస్తున్నాం, కానీ నరహత్య చేయకూడదు. నరహత్య చేసిన వారు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. నరహత్య అంటే నరుని చంపకూడదు, ఏ వ్యక్తిని కూడా చంపకూడదు. నరహత్య చేసిన వాడు నరకానికి వెళ్తాడు. ఒకవేళ దేవుని తెలియకుండా ఎవరైనా చంపాడు అనుకోండి, వాడు క్షమాపణ పొంది దేవుని దగ్గరికి రావచ్చు. యేసు ప్రభుని తెలుసుకొని రక్షణలో కొనసాగి ఎవరైనా నరహత్య చేస్తే ఏమవుతాడు? మరి నరకానికి వెళ్ళిపోతాడు. మరి పౌలు కూడా ఏమంటాడు? నేను పాపుల్లోనే నేను ప్రథమ పాపుని, ఐఎమ్ ద ఆ సిన్నర్స్లో అన్నింటిలో కూడా నేను ప్రథమ ఉన్నాను. ఎందుకంటే పౌలు యేసు ప్రభుని తెలియకముందు ఏం చేశాడు? ఎంతోమందిని జైల్లో పెట్టించాడు, ఎంతోమందిని బాధ పెట్టాడు, ఇక చంపుకుంటాడేమో. అందువచ్చి ఇక్కడ మనం చూసినప్పుడు నరహత్య చేయకూడదు. నరహత్య మరి చేయడం అంటే నరులను చంపకూడదు. అటువంటి మనం ఎవరైనా అటువంటి నరహత్య చేస్తున్నామా? నరహత్య చేయడం అంటే మన ఆ అన్నదమ్ములు అక్కజల్లో వారిని వ్యర్థంగా మాట్లాడుతూ నరహత్య చేసినట్టు బైబిల్ చెప్తుంది. మన నోటితోటి వ్యర్థంగా మాట్లాడే మాటలు వ్యర్థుడు అంటే వాడిని నరహత్య చేసినట్టు. అందుకే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన తండ్రి ఉన్నాడు, వాళ్ళ కుమార్తె ఎవరైనా లవ్ చేసిందని గట్టిగా తిట్టాడు. తిడితే అపార్ట్మెంట్ పైకి వెళ్ళి కింద గెంతిసింది, అమ్మాయి చచ్చిపోయింది. చూడండి, ఆ తండ్రి మాట ఏంటంటే తన ఆత్మహత్య చేసుకోవడం ప్రేరేపించి కొన్ని ఏదో కౌన్సిలింగ్ ఏదో ఇప్పిస్తే బాగుండు, కానీ అమ్మాయి చనిపోయింది. అంటే ఆ మాట ఏమైపోయింది? తనకి ఒక అచ్చిగా మారిపోయింది. ఈరోజు మన మాటలు ఎలాగ ఉన్నాయి? మన మాటలు ఇతరులకి బాధ పెట్టేలా ఉన్నాయా? ఇతరులు దుఃఖ పెట్టేలా ఉన్నావా? ఇతరులకి గాయపరిచే మాట. కొంతమంది మాట్లాడితే ఆ మాటలు గుర్తుండిపోయేలా ఉంటాయి. మన మాట అంటే దేవుని బిడ్డలు మంచి మాటలు పడక. అంతేకాదు, నేను చెప్తాను మరి
అబార్షన్ కూడా నరాచ చేసినట్టే. అబార్షన్ చేసుకున్నాం. చాలామంది అబార్షన్ చేస్తారు. ఆల్రెడీ బిడ్డ లోపల తనకి ఆల్రెడీ ఆ పిండంలోని ప్రాణం వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? అబార్షన్ చేస్తున్నారు. అబార్షన్ కూడా దేవుని బైబిల్ ప్రకారం ఏంటంటే అది నరహత్యే. అబార్షన్ చేయకూడదు. నువ్వు పిల్లలకంటే పిల్లలకి అనాలి. పిల్లలకి అనకుండా అబార్షన్ చేస్తే దాన్ని నరహత్య చేసినట్టు. ఒకవేళ డాక్టరు తల్లికి ప్రమాదం ఉంది, ఈ బిడ్డ సరిగా ఎదగలేదంటే అబార్షన్ చేస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. కొంతమంది పిల్లలు వద్దనుకున్న పిల్లలు అంటే గర్భం వచ్చింది అబార్షన్ చేయించుకుందని వెళ్తే అబార్షన్ అనేది ఏంటంటే దేవుని దృష్టికి బైబిల్ ప్రకారం అది హత్యే. నేను మనం చూసాను ఒక వాట్సాప్లోనే ఆ అబార్షన్ చేసేది ఒక మామూలుగా ఒక దీనిలాగా ఒక కత్తి వెళ్తుంది, ఒక చేయి లాగేస్తుంది, ఒక చేయి లాగేస్తుంది అంటే కట్ చేసేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది, బుర్రను లాగేస్తుంది, అంతేకాదు ఆ మాంసాన్ని అంతా కూడా లాగేస్తుంది. అంటే ఒక ప్రాణాన్ని తీసేస్తున్నామట. అందుచే అబార్షన్ కూడా ఏంటంటే అది నరహత్య. అబార్షన్ చేయకూడదు. క్రైస్తవులుగా మనం అబార్షన్ చేయకూడదు. నేను చెప్పాను కదా, డాక్టర్ చెప్పి అది తల్లికి ప్రమాదం ఉంది, లేకపోతే ఆ బిడ్డ లోపల గ్రోత్ అవ్వలేదు, ఆ బిడ్డ వచ్చినా బ్రతకదో, లేకపోతే ఆ హార్ట్ ఫెయిల్యూర్ లేకపోతే ఏదో అయిందంటే అలా చేసుకోవచ్చు. కానీ అబార్షన్ చేయించుకోవద్దు. ఎవరి బిడ్డలు మీరు పెళ్ళి అవ్వబోతున్నారు, మరి పోస్ట్ పోన్ చేయండి. దేవుడు ఇచ్చినప్పుడే పిల్లలు మనం తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు లేటుగా వస్తాడు. ఒక 5 సంవత్సరాలు పోయి 10 సంవత్సరాల తర్వాత, కొంతమందికి అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టిన నాకు తెలుసు. ఓ పాస్టర్ గారు 15-20 సంవత్సరాలకు పిల్లలు లేరు. దేవుడు అప్పుడు పిల్లలు ఇచ్చాడు. వారు పిల్లలు పుట్టరని ఎవరో పెంచుకుంటే మళ్ళీ పిల్లలు ఇచ్చాడు దేవుడు. అలా ఎప్పుడో దేవుడు ఇస్తాడు. దేవుడు ప్రార్థన చేయడం, దేవుడిని అడగడమే, దేవుడు కార్యం చేస్తాడు. కానీ అబార్షన్ కూడా అది ఏంటంట నరహత్య చేసినట్టే. తర్వాత మరి వ్యభిచారం ఒకసారి మళ్ళీ చదువుదాం మాట. ఒకసారి మీరు అందరూ బైబిల్ తీసి చదవండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అభక్తికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. చూడండి, నరహంతకులు నరహత్య చేయకూడదు. అబార్షన్ కూడా ఏంటంటే నరహత్య బైబిల్ ప్రకారం. నరహంతకులతో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అంతేకాకుండా ఇంకేడు వ్యభిచారం అంటే బైబిల్ ఏం చెప్తుంది? భర్త భార్య, నీ భర్త కాకుండా వేరే వారితో ఉన్నావు అంటే వ్యభిచారం చేసినట్టే. నీ భార్య కాకుండా వేరే వారితో ఉన్నావు అంటే వ్యభిచారం చేసినట్టు. పౌలు చెప్తున్నాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి, ఒక స్త్రీకి సొంత భర్త ఉండాలి. అందుచే అది కాకుండా ఏం చేస్తున్నావు అది వ్యభిచారం. అందుకే యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఓ మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. యేసుప్రభు అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, వేరే ఆలోచనతో ఒక స్త్రీని నువ్వు చూస్తే నువ్వేం చేసినట్ట? వ్యభిచారం చేసినట్టు. మోహపు చూపుతో చూస్తున్నావు. అందుకోసం యోబు ఏమంటున్నా అంటే, యోబు 31వ వచనంలో ఒక మాట అంటున్నాడు. సార్ తీస్తున్న చదవండి. జోబ్ 31 చాప్టర్ 1st verse. నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగ చూచుదును. అంటే కన్యకని నా కన్నుతోటి మంచిగా చూస్తాను, నా కంటితో ఒక నిబంధన చేసుకుంటున్నాను, ఒక కవనెంట్ చేసుకుంటున్నాను. నిబంధన ఏంటంటే కన్యకలు నేను మంచి చూపుతో చూస్తాను, మంచి ఆలోచనతో చూస్తాను. మాకు ఒక కన్య ఉండేవారు సండే స్కూల్, అప్పుడు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు. ఆయన ఏం చెప్పంటారే, ఎవరైనా మాట్లాడితే 2 అమ్మాయిలు ఉంటే ఒక అబ్బాయి మాట్లాడినాను వాడు, లేకపోతే 2 అబ్బాయిలు ఉంటే ఒక అమ్మాయి మాట్లాడు. అబ్బాయి మాట్లాడుతుంది. నీ చెల్లైనా సరే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే వీడు ఈ అమ్మాయితో మాట్లాడతాడు అనుకోండి. వాళ్ళు తప్పు అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకే 2 అబ్బాయిలు ఒక అమ్మాయి మాట్లాడండి.
లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మాట్లాడినాడు వాడు. అంటే ఇతరులు అర్థం చేసుకోండి, తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే మన చూపులు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. వ్యభిచారులు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకంలోకి వెళ్తారు. ఒకవేళ నీ జీవితం దేవునితో సరిగా ఉందా లేదా, నీకేమైనా ఒక అక్రమ సంబంధం ఉంటే దాన్ని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టి దేవునిలోకి రా. దేవుడు నీ జీవితాన్ని బ్లెస్ చేస్తాడు. నువ్వు తెలియనప్పుడు చేసావు, దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆయన పూర్తిగా నీ బిడ్డగా చేసుకొని నిత్యత్వానికి ఆయన వారసులుగా చేస్తాడు. ఇంకా మనం చూస్తే కింద మాట రాయబడదు కదా, మాంత్రికులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట? నరకానికి వెళ్ళిపోతారు. మనకి సిటీలో అంత తక్కువ, కానీ విలేజ్ల్లోని ఇంకా ట్రైబల్ ఏరియాస్లోని మాంత్రికులు ఉంటారు. వారు దెయ్యాలని పంపించడం, వదలడం ఇవన్నీ చేస్తారు. దెయ్యాలతోటి వాటిని వేరు ఇవి చేయడం. అలాంటి వారు కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. ఏంటంటే వారు ఇతరులకి హాని చేస్తారు. బైబిల్లో కూడా ఉంది, అటువంటి వారిని ఏం చేయాలంట? ఉంచకుండా చంపేయాలని బైబిల్లో రాయబడదు. ఇలా మాంత్రికత్వం చేసేవారు, విచ్ క్రాఫ్ట్ చేసేవారికి అన్ని చేయాలంటే వారిని ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అంటే పాత నిబంధన ప్రకారం వాళ్ళు మారితే పర్లేదు. మనం చూస్తుంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9 నుంచి 13 ఒక మరి గారడి చేసే వ్యక్తి, ఇటువంటి మాంత్రికుడు ఏంటంటే మారిపోయాడు. యేసు ప్రభు సొంత రక్షణ అంగీకారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9 నుంచి 13 వరకు. మన టైం లేదు, కానీ అక్కడ ఒక మాంత్రికుడు లేకపోతే గారడి విద్య చేసేవాడు మారిపోయి యేసు ప్రభుని తెలుసుకున్నాడు. వారికి కొత్త నిబంధనలు వస్తాయి. కొత్త నిబంధనలు ఆ మాంత్రికులు కూడా రక్షణ ఉంది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా రక్షణ దేవుడు ఇచ్చాడు. వారు కూడా మారడానికి అవకాశం ఉంది. కానీ వారు అలాగుండి చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళాలి. ఇంకా మనం చూసినప్పుడు విగ్రహారాధకులు కూడా ఎక్కడికి వెళ్తారంట? దేవుని నరకానికి వెళ్తారు. మనం చూసినప్పుడు దేవుడు మనల్ని చేశాడు, మనం దేవుడు మనం చేయగలమా? దేవుడు మనల్ని చేశాడు, దేవుడు మనం చేయలేం. అందుకే ఈ లోకంలో మన ఇండియా దేశంలో ఇంకా చాలా దేశాల్లో కూడా వారు తెలియదు, వారు చేస్తున్నారు. వారికి స్వార్థ అందించారు. వారికి తెలియక వారు చేస్తున్నారు. వారికి యేసయ్య గురించి చెప్పాలి. యేసు ప్రభు ద్వారా మన పరలోకి వెళ్తాం. వారు తెలియక వారు ఏం చేస్తున్నారు? అలాగే ఆరాధన చేస్తున్నారు. కానీ క్రైస్తవులు కూడా విగ్రహాన్ని చేస్తారు. ఎలా తెలుసా? దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అదే విగ్రహారాధన. నువ్వు దేవుని పెట్టమని చెప్పుకున్నావు. దేవుని కన్నా నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అదే నీకు విగ్రహం. నీ భార్యను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, అదే నీకు విగ్రహం. నీ భర్తను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, అదే నీకు విగ్రహం. నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అదే నీకు విగ్రహం. నీ ఇల్లును బాగా ప్రేమిస్తున్నావు, అదే నీకు ఒక విగ్రహం. అంతేకాదు నువ్వు కారును బాగా ప్రేమిస్తున్నావు. కొంతమంది కారు కూడా గీత తగలకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈ లోకల్ వస్తువులు వీటిని, అది విగ్రహంగా మారిపోతుంది. నాకు ఒక మంచి షర్ట్ ఉండేది కాలేజ్ చదువుతున్నప్పుడు. ఆ షర్ట్ వేసుకుంటే జిగ్ ఉండేది అన్నమాట. అది వేసుకుని బాగా ఇష్టపడి వేసుకునేవాడు. ఒకరోజు ఐనేడికి వస్తున్నాను, చీర్చాడు వచ్చేస్తున్నాను ఇంటికి చాలా సంవత్సరాల కింద. ఆ షర్ట్ మామూలుగా నేను కూర్చున్న పక్కన బ్యాటరీ పెట్టారన్నమాట. నేను చూసుకోలేదు. ఆ బ్యాటరీకి చెయ్యి తగిలిందన్నమాట. ఈ చెయ్యి ఎలా తగిలి కూర్చొని వచ్చి దిగిపోయాను. ఆటో డబ్బులు ఇచ్చి ఇంటికి వచ్చినట్టుకల్లా ఇక్కడ ఇదంతా కాలిపోయి ఉంది. ఏంటంటే చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది, బ్యాటరీ పక్కన కదా యాసిడ్ పడిపోయి కాలిపోయింది అన్నమాట. అయ్యో నన్ను ఎంత మంచి షర్ట్, నేను ఎంత ప్రేమించి ఈ షర్ట్ కాలిపోయి బాధపడ్డా. అంటే మనం దేన్నైతే ప్రేమిస్తామో అదే ఒక విగ్రహంగా మారిపోతుంది. ఒకవేళ నువ్వు దేన్నైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు, నీ దేవునికి మొదటి స్థానం వల్ల తర్వాత నీ భర్తకి నీ సెకండ్ స్థానాన్ని, నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని వాళ్ళు తర్వాత నీ భార్యకి సెకండ్ స్థానాన్ని ఇవ్వాలి. నీ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి నీ బిడ్డలకి తర్వాత స్థానాన్ని ఇవ్వాలి. దేవుడు లేకుండా మనం దేవునికన్నా దేన్నైతే ఎక్కువగాను ప్రేమిస్తావు అదే నీకు విగ్రహారాధన. ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలాసార్లు దేవుడిని విసర్జించి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి మీదకి పక్కన రాజులు లేపి వాళ్ళు తీసుకొచ్చి బుద్ధి చెప్పించారు. మళ్ళీ వారు దేవుని వైపు తిరిగారు. ఈరోజు మన విగ్రహాలను చేయవచ్చు, కానీ దేన్నన్నా దేవునికన్నా దేన్నైతే నువ్వు ఎక్కువ ఆరాధన చేస్తావో అదే నీకు విగ్రహారం. ఇంకా మనం చూసినప్పుడు ఆఖరిగా అబద్ధికులు కదా. అబద్ధం అనేది ఏంటంటే ఇంకా అది మామూలుగా వచ్చేస్తుంటుంది, మనం దాన్ని చెప్పవసరం లేదు. అబద్ధం అనేది మామూలుగా కామన్ అయిపోయింది. ఈరోజు ఇక్కడే సెల్ పట్టుకొని ఉంటాం, విజయనగరంలో ఉంటాం అని చెప్తాం. ఇలా సెల్ పట్టుకొని ఎత్తుకొని ఉంటాం, విజయనగరం వెళ్ళాను, రేపు వస్తాను, రేపు డబ్బులు ఇస్తానంట. అంటే మన నోట్ అంటే అబద్ధాలు వచ్చేస్తుంటాయి. ఒక అబద్ధానికి 10 అబద్ధాలు మాట్లాడాలి కదా. ఒక తప్పుకి ఏం చేయాలి? 10 తప్పులు మనం దాన్ని ఎత్తుక్కోవాలి.
ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి 4-5 అబద్ధాలు ఆడాలి. కానీ దేవుని బిడ్డగా అబద్ధం ఆడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అబద్ధం ఆడుకోవాలి. అందుకే మరి ఈ వాక్యం రాయబడి కదా, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఆ అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండుగుండములో పాలు పొందురు, ఇది 2వ మరణం. వీళ్ళందరూ కూడా ఎక్కడ అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పండ్లు కొరుకుచు ఏడుపు ఉంటుందంట ఆ స్థలం నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా నువ్వు ఏదైనా దీంట్లోని ఏదైనా స్థితిలో నువ్వు ఉంటే, ఒకవేళ దేవునికి ఇష్టంగా లేకపోతే, ఒకప్పుడు రక్షింపబడి మారు మనసు పొంది మంచిగా ఉండి తర్వాత లోకంలో పడిపోతే, లేదా పాపంలో పడిపోతే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సరిచేసి ఆయన ఉన్న స్థలానికి నిశ్చత్వంలో తీసుకెళ్ళి, అక్కడ బంగారు వీధులు, అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, నిత్యం ఆనందించే స్థలానికి వెళ్తాం. ఈరోజు ఆ అగ్ని గుండం నుంచి తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభుని తెలుసుకుని యేసు ప్రభు రక్షకుని అంగీకరించి నువ్వు ఏ క్షణంలో చనిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్యత్వం, పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ నువ్వు లోకంలో ఉండి చర్చికి రావచ్చు, దేవునితో సరైన సంబంధం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా కొరింథీయులో మనం చదువుకున్నాం, అవన్నీ కూడా వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఈరోజు మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మనకి 1-2 తారీఖులో కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ కూడా మీరు సిద్ధపడే అవకాశం ఉంటే మీరు మీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి రండి. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని అందించి ఆ 2 రోజులు కూడా ఉజ్జీవపడడానికి ఆ మీటింగ్స్ పెట్టాం. మీరు వస్తూ మీతో పాటు మీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా తీసుకునండి. ఆ దినాల్లోనే దేవుడు గొప్ప కార్యం చేసినట్టుగా, ఈ దినం వెతుబడిన వాక్యం మనందరి హృదయాలు ఒకసారి ఫలించినట్టుగా ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. అవును, దేవుని వాక్యం చెప్తుంది, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అదే గంధకంలోనే వారు పడవేయబడతారు. అది 2వ మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నాం, ప్రభా అవును ప్రభా, అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభా, నీ నిత్యత్వం మాకు ఇచ్చావు ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా నా జీవితంలో ఏదైతే సరిలేదో ప్రభా సరి చేసుకుంటాను ప్రభా, నీతో రైట్ రిలేషన్ ఉంటాను ప్రభా, నీతో ప్రభా సరైన సంబంధం కలిగి నేను జీవిస్తాను ప్రభా. నాన్న ఇంకా నాలో ఏ అలవాట్లు అయితే నా అలవాట్లన్నీ విడిచిపెడతాను ప్రభా. ఏది నీకు ఇష్టం లేదో అవన్నీ విడిచిపెట్టి నీతో రైట్ రిలేషన్ కలిగి ఉంటాను ప్రభా అని ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా తండ్రి నాయన యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నువ్వు గొప్ప దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ప్రభా, మారని దేవుడు, మార్పు లేని దేవుడు తన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నాన్న ప్రభా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రభా, నరకంలో పోతున్నా నాన్న ప్రభా, అక్కడ పండ్లు కొరుకుచు ఏడుపు ఉంటుంది ప్రభుత్వం. అటువంటి భయంకరమైన స్థలంలోకి వెళ్లకుండా మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టి ప్రభా చనిపోయి తిరిగి లేచింది అవా నీకు వందనాలు. ప్రత్యేక ప్రభా వెతుబడిన మాటలు అందరూ ఫలించేయండి ప్రభా. ఇక్కడ విన్న మా బిడ్డలు బట్టి ప్రభా, ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలు బట్టి, కుటుంబాలు బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా మీరు బ్లెస్ చేయండి పోతున్నా నా ప్రభా. సంఘం దీవించండి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రభా. జరుగుతున్న 1-2 తారీఖుల మీటింగ్స్లో కూడా మీరే మహిమ పొందుకోమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జై, సెలువు రక్తమే జై. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.